నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కావాలంటూ కేంద్రంతో చర్చిస్తాము, ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాము, విశాఖ పరిపాలన రాజధానిగా అయ్యేంత వరకు కూడా హైదరాబాద్ కావాలని మేము పోరాడతామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే సడన్గా మళ్ళీ ఎందుకు ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి వచ్చింది, అట్లాగే ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. గౌతమ్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్, వైఎస్ఆర్సీపీ నుంచి ఉమ్మడి రాజధాని ఈ మాట రావడానికి వైవి సుబ్బారెడ్డి చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏం లేదు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఎలక్షన్స్కి ఒక ఎజెండా ఉండాలి కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని లైవ్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. ఇంకొక విషయం గమనిస్తే కనుక మొన్న ఢిల్లీ టూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ప్రత్యేక హోదా అంశం గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకి రావాల్సినటువంటి డబ్బులు, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ, అలానే రైల్వే జోన్ అంశం, ఇవన్నీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ అవకాశం వచ్చింది, ఆయన నామినేషన్ వేయబోతున్నారు. రేపో మాపో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కంటెస్ట్ ఉంటే కూడా ఒక సీటుకు మాత్రమే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండు ఏకగ్రీవాలు అయ్యేటువంటి ఛాన్స్ క్లియర్గా ఉంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఆటోమేటిక్గా రాజ్యసభ సభ్యులు అవుతారు. కాబట్టి అక్కడ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక ఫీలర్ ఇక్కడ వదిలేరు. అది కూడా వైజాగ్ టూర్ సందర్భంగా. ఎందుకంటే వైజాగ్ని ఎట్టి పరిస్థితుల్లో పాలన రాజధాని అన్నారు. జనవరిలో పరిపాలనకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నారు. అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ ముందర కాబట్టి వైజాగ్ ప్రజల్ని విశాఖ పాలన రాజధాని అయ్యే వరకు ఉమ్మడి రాజధాని అనేటువంటి సెంటిమెంట్ తీసుకొచ్చారు. ఉమ్మడి రాజధాని ఇప్పుడు ఉమ్మడి రాజధాని అని ఎక్కడైనా రాస్తున్నారా? అందులో జూన్ వరకు హైదరాబాద్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు ఆర్గనైజ్ చేస్తున్నారా? హైదరాబాద్లో ఏదన్నా అకేషన్ ఉంటే కనుక మొన్న వాళ్ళ చెల్లెల కొడుక్కి ఏదో ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చారు. పనిలో పనిగా కేసీఆర్ గారికి ఒంట్లో బాగాలేదు కాబట్టి పరామర్శించి వెళ్ళారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడ రావట్లేదు. నేటివ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పదే పదే చెప్తున్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ప్రస్తావనని ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఇప్పుడు ఉమ్మడి రాజధాని అనే దాన్ని కనుక వీళ్ళు అంగీకరించి ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు నేటివ్ సిటిజనే, పవన్ కళ్యాణ్ నేటివ్ సిటిజనే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్న వాళ్ళు అందరూ నేటివ్ సిటిజన్ అని ఒప్పుకోవాల్సిందే కదా వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఇది రాజకీయంగా ఒక అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ఎత్తుగడగా చూడాల్సినటువంటి అంశం తప్పితే పెద్దగా కలిసి వచ్చేటువంటిది లేదా రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోతే హైదరాబాద్తో స్టిల్ ఇంకా ప్రజలందరూ సెంటిమెంట్ ముడేసుకొని ఉన్నారనుకుంటే కనుక అది అవివేకం. హైదరాబాద్ వేరు పడిందన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. అయినా కానీ మన రాష్ట్రం అనేటువంటి ఒక భావన, మన నగరం అనేటువంటి భావన, ఎందుకంటే పిల్లలు చాలామంది ఉండేటువంటి పరిస్థితి హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో ఉన్నారు. కానీ హైదరాబాదు, బెంగళూరు మరింత ఎక్కువగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి నగరాలు. తెలంగాణ నుంచి కూడా చాలామంది బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది పెద్దగా వర్కౌట్ అయ్యేటువంటి సెంటిమెంట్ కాదు. కాకపోతే ఉమ్మడి రాజధాని అనేటువంటి ప్రతిపాదనను మళ్ళీ తెరపైకి తీసుకొస్తే సెంటిమెంట్లు, భావోద్వేగాలు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అక్కడ వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వగానే ఇక్కడ పాయల్ శంకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ లీడర్ ఎమ్మెల్యే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు రాష్ట్రం ఇచ్చారు, మీ రాజధాని మీరు కట్టుకోమని చెప్పారు, మీ ఏమైనా ఉంటే మీ పాటలు మీరు పడండి, మళ్ళీ హైదరాబాద్ ప్రస్తావన తీసుకురావద్దు అనేటువంటి మాట తీసుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ ఎక్కువ పేటెంట్ తీసుకునేటువంటి పరిస్థితి హైదరాబాద్కి సంబంధించి కనిపిస్తుంది. కాబట్టి ఇది భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ఒక చర్య కింద కనిపిస్తుంది. రేపు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లబ్ధి చేకూర్చాలా ఆ ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చారా, లేదా అక్కడ వైఎస్ఆర్సీపీకి సహకరించే, ఎందుకంటే మిత్రులు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది కదా ఈ మధ్యకాలంలో. ఇంకోటి తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన రచ్చంతా చూసిన తర్వాత కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యాల గురించి ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. కాబట్టి ఈ స్పష్టత వచ్చిన తర్వాత ఉమ్మడి రాజధాని ప్రస్తావన చేశారంటే కనుక ఖచ్చితంగా ఇదేదో ఒక లోపాయకారి అగ్రిమెంట్ లేదా భావోద్వేగ రాజకీయాలకు ఒక బీజం వేసేటువంటి ప్రయత్నంగా చూడడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. విభజన చట్టం ప్రకారం, హామీ ప్రకారం జూన్ వరకు ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోతుంది సార్. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటి సార్, జూన్ తర్వాత కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ప్లస్ ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మెచ్యూరిటీగా కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూస్తే కనుక కేంద్రంలో 100% మరొకసారి బీజేపీ గవర్నమెంట్ లేదా ఎన్డీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈయన డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా విభజన చట్టం అపాయింటెడ్ డే ఏదైతే డిసైడ్ చేశారో జూన్ 2వ తేదీ, అప్పటి వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అనేటువంటి అంశం విభజన చట్టం ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఈ మెలిక ఉంది కాబట్టే
అమరావతిని రాజధానిగా ఆ రోజు నోటిఫై చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేచి చూసినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించింది. అంటే గెజిట్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నకి అదే సమాధానం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి గెజిట్ నోటిఫికేషన్ కనుక వెలువడితే ఉమ్మడి రాజధాని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. సో హైదరాబాద్ మీద ఉన్నటువంటి అన్ని హక్కుల్ని, సర్వ హక్కుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు నోటిఫై చేసేదానికి సాహసం చేయలేదు. ఎందుకంటే అమరావతి ఈ 5 ఏళ్లలో కడతామా, ఇంకొక 5 ఏళ్ళు పడుతుందా, లేదా వాళ్ళు విజన్ పెట్టుకున్న దాని ప్రకారం చూస్తే కూడా 2037 ఆ లెక్క ఒకటి పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో తొందరపడడం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం మీరు వదిలేశారు కదా, రాజధానిలో ఉన్నటువంటి సర్వ హక్కులు వదిలేసి ఒక ఆఫీస్ ఉంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి దుడుకు చర్య ఏంటంటే సెక్రటేరియట్ ప్రాంగణాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి భవనాలను కేటాయించారు. నాంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని భవనాల్లో వాడుకునేటువంటి ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్ అంతా మెట్రోపాలిటన్ అథారిటీ అంతా ఔటర్ రింగ్ రోడ్ కూడా మాది అంటానికి లేదు అక్కడ. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఏదైతే పరిపాలన ప్రాంతం ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ఉందో ఆ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా డిసైడ్ చేశారు. హైదరాబాద్ మాది అనుకుంటే ఆ గచ్చిబౌలిను హైటెక్ సిటీ మన ఏం కాదు, ఆంధ్ర ప్రజలకు మాది అనుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అదొక సెంటిమెంటల్గా ఇచ్చినటువంటి భావోద్వేగంగా, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చేసేటువంటి క్రమంలో ముందు చూపు లేకుండా జరిగిందన్నమాట వాస్తవం. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని విభజన చేసి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు. పదే పదే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చాలా ధైర్యంగా చెబుతున్నటువంటి మాట అదే. మీరు ఆ రోజు నిర్ణయం తీసుకునేటప్పుడే ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటే ఇన్ని సమస్యలు ఉండేవి. తెలంగాణకు ఒక్కటే ఆ సమస్య ఉంది. ఎందుకంటే రాజధాని ఉన్న ఏ ప్రాంతము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరలేదు. ఈ మాట భారతరత్న అద్వానీ గారు కూడా చెప్పారు. 1999-2000 సంవత్సరంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ రాజధానిగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ, అలాంటప్పుడు అభివృద్ధి లేదు అనేటువంటి వాదన చేసి రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ చెల్లదు అన్నారు. తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సెంటిమెంట్ని, భావోద్వేగాల్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సుముఖంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి వ్యూహం అనుసరించలేకపోయింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ, నాయకత్వాన్ని కానీ, పార్టీలను కానీ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయలేకపోయింది. చివరి నిమిషం వరకు, అందుకే లాస్ట్ బాల్ 6 కొడతానంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చొని మరి చెప్పారు. ఆ మాట విడిపోయే ఛాన్సే లేదు. సో ఈ భావోద్వేగాలన్నిటికీ సంజాయిషి సమాధానం ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే చాలా స్పష్టంగా మీరు మీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోండి అనేటువంటి ఒక సూచన చేశారు. గత ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళలేదు అన్నారు. ఈ ప్రభుత్వం అసలు ఆ దిశలోకే వెళ్ళలేదు, వెల్ఫేర్ తప్పితే వేరే మాట మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు 3 రాజధానులు కడతామన్న వాళ్ళకి మళ్ళీ ఉమ్మడి రాజధాని ఎందుకు, 4వ రాజధాని కావాలి. సార్, మరి వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యల్ని రాజకీయంగా కావచ్చు, ఇట్లా రాష్ట్రవాసులు కావచ్చు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఉమ్మడి రాజధాని అంశం మళ్ళీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చేది. అది రాజకీయాలకి ఇదా బతుకు ఫాయిదా 2 నాలుకల ధోరణులు లేనిపోని చీలికలోని శ్రీశ్రీ చెప్పినట్టుగా ప్రతిదానికి కూడా 2 నాలుకలు చూపించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ఎక్కువైపోయింది. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనాల్సిన అవసరం లేదు. ఎవరో అతిథులు గారు అందరూ కూడా అలా 2 నాలుకల రాజకీయాలే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవకాశం ఉన్నంత రోజు 6 నెలలు అధికారంలోకి రాగానే 6 నెలల్లో రాజధానిని 3 రాజధానులు అనేటువంటి ప్రకటన చేశారు. ఎక్కడ ఒక స్పష్టత లేదు. చట్టపరంగా దాన్ని ముందడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. కోర్టు తీర్పులన్నీ భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినా 3 రాజధానులు భజన చేస్తున్నటువంటి వాతావరణం. సో ప్రజల నుంచి మళ్ళీ ఓట్లు ఏ విధంగా అడగాలి అంటే ఇది ఒక కొత్త ఎత్తుగడగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ కోణంలో చేసినటువంటి ప్రకటనగా తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి కానీ నయా పైసా ఉపయోగం తెచ్చేటువంటి ప్రకటన అయితే ఇది కాదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా జూన్ వరకే గడువు ఉంది. ఆ తర్వాత గడువు దాటిపోతున్న నేపథ్యంలో, గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు అయితే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తిగా రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉందా? మరి రాజకీయ పార్టీలు దీనిపై ఎట్లా స్పందిస్తాయి కూడా వేచి చూద్దాం.